హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ శీతాకాలంలో దొరికేటటువంటి ఉసిరికాయలతో ఆమ్లా మురబ్బాని ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తున్నానండి. ఇది మనకి ఎంతో మంచిది. శీతాకాలంలో మనకి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. విటమిన్ సి రిచ్ ఉంటుంది కాబట్టి చాలా బెనిఫిట్స్ అనేవి మనకి వీటితో ఉన్నాయండి. వీటిని చిన్నపిల్లలకి తినిపిస్తూ ఉండడం వల్ల జలుబు అనేది కూడా రాకుండా ఉంటుందండి. సో వీటి కోసం ముందుగా నేను ఒక 250 grams ఆఫ్ ఉసిరికాయలని తీసుకొని వాటిని బాగా కడిగి తుడిచేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కల్ని మిక్సీ జార్లో పెట్టి మిక్సీ పట్టానండి. ఇలా బరకగా మిక్సీ పట్టాను. ఇప్పుడు ఈ మిక్చర్ని ఒక ప్యాన్లోకి తీసుకుందామండి. ఇలా ప్యాన్లోకి తీసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే ఉసిరికాయ ముక్కల్ని తీసుకున్నామో అదే కప్పుతో బెల్లంని కూడా యాడ్ చేస్తున్నాను. వీటంతటిని ఒకసారి బాగా కలుపుదామండి. ఫ్లేమ్ని మీడియంగా పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే వాటర్ అనేది పైకి వస్తుంది. ఒక 10 to 17 minutes వరకు ఇలా బాగా కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీకు స్వీట్గా కావాలనుకుంటే దగ్గరగా వచ్చినప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు. లేదు కొంచెం చట్పటాగా కావాలనుకుంటే ఇందులోనే మిరియాల పొడి, కొంచెం రాక్ సాల్ట్, కొంచెం జీలకర్ర పొడి, ఒక యాలక ముక్కను యాడ్ చేసుకున్నాను. మీరు కూడా అలానే కావాలనుకుంటే అలానే. ఫైనల్గా అన్నింటినీ ఒకసారి బాగా కలిపేసి స్టవ్ కట్టేయడమే అండి. ఒక 10 to 15 minutes తర్వాత అంతా కూడా ఇలా పొడి అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం స్టోర్ చేసేసుకోవచ్చు. రిచ్ లుక్ కోసం అని చెప్పేసి నేను డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేశానండి. దీన్ని రోజు పడగడుపున ఒక స్పూను పెద్దలకి, అర స్పూను చిన్నపిల్లలకి తినిపిస్తే చాలా